సూపర్ స్టార్ మహేష్ బాబు వారణాసి మూవీ ఆగస్టులోగా పూర్తవుతుందనే కొత్త మాట తూటాలుగా పేలుతుంది. ముందేమో సమ్మర్కి పూర్తవుతుందన్నారు. కానీ ప్రజెంట్ షెడ్యూల్స్ వాటి ప్లానింగ్స్ చూస్తుంటే దసరా వరకు ఈ సినిమాకి పార్ట్ షూటింగ్ కొనసాగేలా ఉంది. అంతవరకు ఓకే, కానీ నెక్స్ట్ ఏంటి? ఈ ప్రశ్నకి మొన్నటి వరకు సందీప్ రెడ్డి వంగ పేరు వినిపించింది. సీన్లోకి తర్వాత నాగశ్విన్, సుకుమార్ పేర్లు కూడా వచ్చాయి. ఎవరితో ఎప్పుడు ఏ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందనేది ఇంకా తెలియలేదు. కానీ 9 మంది దర్శకులు క్యూలో ఉన్నారు. ప్రశాంత్ నీల్, కొరటాల శివ, హను రాఘుపుడే కాదు, అట్లీ సైతం వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాడట. కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో నిర్ణయం తీసుకోడా? స్పిరిట్ రిలీజ్ అయ్యి ట్రెండ్ బెండు తీస్తే తనకే మొదటి అవకాశం ఇస్తాడా? టేక్ ఎ లుక్. సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్స్ట్ ఏంటనే ప్రశ్నకు సమాధానం ఎప్పుడిస్తాడు? వారణాసి మూవీ విడుదలయ్యాకేనా? ఒక సినిమా పట్టాలెక్కితే ఈలోపు మరో మూవీకి కమిట్ అవ్వటం కామన్. కానీ అక్కడే గ్లోబల్ సూపర్ స్టార్గా మారబోయే తనకి క్లారిటీ రావట్లేదట. నిజానికి వారణాసి తర్వాత ఎక్కువ శాతం సుకుమార్ మేకింగ్లో జేమ్స్ బాండ్ జోనర్లో సినిమా తెరకెక్కేందుకు అవకాశాలున్నాయి. ఈలోపు తను రామ్ చరణ్తో అనుకున్న ప్రాజెక్టు పూర్తి చేసే ఛాన్స్ ఉంది. అయితే సందీప్ రెడ్డి వంగ ఎప్పటి నుంచో మహేష్ బాబు ప్రాజెక్టు కోసం క్యూలో ఉన్నాడు. అసలు అర్జున్ రెడ్డి తర్వాత తను మహేష్ బాబుతోనే సినిమా ప్లాన్ చేశాడు. కానీ కాంబినేషన్ సెట్ అవ్వలేదు. దీంతో హిందీలో అర్జున్ రెడ్డిని కబీర్ సింగ్ గా రీమేక్ చేశాడు. తర్వాత యానిమల్తో 900 కోట్లు రాబట్టాడు. ఇప్పుడు ప్రభాస్తో స్పిరిట్ మూవీ చేస్తున్నాడు. తర్వాత ఎన్టీఆర్తో సినిమా ఉండొచ్చు అంటున్నారు. కాకపోతే సూపర్ స్టార్ నిర్ణయం, అలానే ఎన్టీఆర్ కమిట్మెంట్స్ని బట్టి లెక్కలు కూడా మారచ్చు. ఇక మహేష్ బాబు కోసం ఎదురు చూస్తున్న మరో స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. తను డ్రాగన్ తర్వాత సలార్ 2 ప్లాన్ చేసినా అది ఇప్పుడు అప్పట్లో సాధ్యమయ్యేలా లేదు. వచ్చే ఏడాదికే పట్టాలెక్కే ఛాన్స్ ఉన్నా అది ఖచ్చితంగా చెప్పలేం. అందుకే ఆ గ్యాప్లో మహేష్తో మూవీ ప్లాన్ చేస్తున్నాడు. ఇక కల్కి 2 తీసిన వెంటనే మహేష్ బాబుతో సినిమా చేయాలని ఇప్పటికే కథ పట్టుకుని సూపర్ స్టార్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడు. ఇక లోకేష్ కనకరాజ్, హను రాఘోపుడి కూడా మహేష్ కటాక్షం కోసం వెయిటింగ్. శ్రీమంతుడు, భరత్ అనే నేను తర్వాత మహేష్ బాబుతో హ్యాట్రిక్ కొట్టేందుకు కొరటాల శివ కూడా క్యూరియస్ గా వెయిట్ చేస్తున్నాడు. జవాన్తో 1000 కోట్లు రాబట్టి అల్లు అర్జున్ మూవీ తీస్తున్న తమిళ తంబి అట్లీ కూడా సూపర్ స్టార్ ని ఇప్పటి వరకు ఏడాదిలో 3 సార్లు కలిశాడు. అది ప్రాజెక్టు విషయంలో తప్ప ఊరికే కలిసేంత స్నేహం అయితే లేదు. కాబట్టి తను కూడా మహేష్ బాబు డేట్స్ కోసం ట్రై చేస్తున్నాడని అర్థమవుతుంది. ఇక ఆకాశమే నీ హద్దురా, పరాశక్తి లాంటి ప్రయోగాలు తీసిన సుధా కొంగర కూడా మహేష్ ని చాలా సార్లు కలిసింది. సరిలేరు నీకెవరు తర్వాత మరోసారి మహేష్ తో కామెడీ దాడి చేయించేందుకు అనిల్ రావిపూడి కూడా సిద్ధంగా ఉన్నాడు. సో మొత్తానికి 3 పావు డజన్ల మంది దర్శకులు ఇక్కడ వెయిటింగ్. కానీ వారణాసితో గ్లోబల్గా పెరిగే తన ఇమేజ్ని అంచనా వేసుకుని దాన్ని బ్యాలెన్స్ చేసే సత్తా ఉన్న దర్శకుడికి ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నాడట మహేష్ బాబు. మోస్ట్లీ సుకుమార్, సందీప్ రెడ్డి వంగనే మొదటి వరుసలో ఆఫర్ పొందొచ్చని తెలుస్తోంది.